అమ్మ మీ పేరు పేరమ్మా? నా పేరు నాదిరా బాబు. అమ్మ 2024 ఎవరు కోటేస్తారమ్మా? 2024 ఎవరు కోటేస్తారు? మా ప్రభుత్వం మంచి పని చేసి వాళ్ళకే వేస్తాం. ఏ ప్రభుత్వం? జగన్ ప్రభుత్వం. దేనికని ఆయనకి? ఎందుకంటే ఈ రోజు మా పిల్లలకి అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రభుత్వం ఇప్పుడు మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, జగనన్న దీవెన వస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కటి ఈ రోజు మా బాబుకి ఆరోగ్యం బాగలేకపోతే కూడా ఆరోగ్యశ్రీ అనేది చాలా బాగా మాకు పనిచేసింది. అలాంటప్పుడు ఎవరు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు మనకు లేదు. కానీ ఆయన ఎక్కడ దూరం ఉంటే కూడా ఒక అక్క చెల్లిలాగా మనకి ప్రతి ఒక్కరికి ఖాతాలో వాళ్ళకి డబ్బులు జమ చేస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి ప్రభుత్వమే కోరుకుంటాను కానీ వేరే ప్రభుత్వం కోరుకుంటాను. మరి చంద్రబాబు నాయుడు నేను కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను, నేను కూడా ప్రజలను బాగా చూసుకుంటాను అంటున్నాడు. ఆయన చెప్పేదే చేయడం సార్. ఎందుకంటే మాకు పసుపు కుంకుమ ఇస్తారు అనేసి చాలా మోసం చేశారు. ఇస్తారు ఎప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఇస్తారు. ఇలా అలా కాదు, ఆయన ఎలక్షన్లో నిలిచిన తర్వాత మాట ప్రకారము ఆయన చెప్పింది ఆయన దిగే వరకు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చేయుత కానీ, అమ్మఒడి కానీ, జగనన్న దీవెన కానీ, మళ్ళీ హౌసింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చెప్పింది పిన్ టు పిన్ మనకి ఇచ్చారు. దానికి ఇంకా ప్రతి ఒక్కరికి మనసుతో ఆయన బాగా నిలిచి ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుట్టులు పెట్టుకొని వస్తున్నారు కదా, వాళ్ళిద్దరు సక్సెస్ అవుతారంటారా? నాకు తెలిసి వాళ్ళు ఎవరు సార్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే కొంచెం అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ సార్కి ఏం అనుభవం ఉంది చెప్పండి సార్. సినిమా తప్ప వాళ్ళకి ఏం ఉండదు. కానీ అనుభవం అనేది ఈ వైఎస్ఆర్ వాళ్ళ కుటుంబం ద్వారానే ప్రతి ఒక్కటి మాకు ఈరోజు మైనారిటీ ముస్లిమ్స్ కి పెళ్లి కానుక కూడా ₹1,00,000 ఇచ్చారు సార్. అలాంటివన్నీ ఎవరు సార్ చెప్పండి. అందుకని మాకైతే మా మనస్ఫూర్తిగా మేము ఆయనకే వేస్తాం. మా తిరుపతి ఎమ్మెల్యేగా అగ్నిరెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఆయన పైన మీ అభిప్రాయం? సార్ ఆ సార్ కూడా చాలా మంచి సార్. ఎందుకంటే నాన్నకి మించిన కొడుకు. ఎందుకంటే ఆ సారు ఈరోజు మన తిరుపతి ఒకప్పుడు పడిన ఊర్లాగా ఉంది. రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కానీ ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వస్తున్నాయి, రోడ్లు బాగున్నాయంటే అభినయ్ సారే. ఆయన ఉంటే ఇంకా బాగుపడుతుంది, మన తిరుపతి బాగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి మంచి చెడ్డ చేస్తారు సార్. మాకు ఆయన వస్తే హ్యాపీగా మేమే ప్రతి ఒక్క ఖుషీగా పనిచేస్తాం సార్. మీ పేరు? ధనలక్ష్మి అండి నా పేరు. మా తిరుపతి. 2024 ఎవరు కోటేస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఆయన మంచి మంచి పథకాలు మనకి అభివృద్ధి చేస్తున్నారు. మా పిల్లలు చదువుకుంటున్నారండి. అమ్మఒడి వస్తుంది నాకు. నేను డోక్రాలో ఉన్నాను, రుణమాఫీ వస్తుంది నాకు. ఆ 10 రూపాయలు కూడా మనం చేయాల్సిన పని లేదు కదండి. ఆ పథకాలన్నీ తీసుకొచ్చిందంతా సారే. ఖచ్చితంగా ఆయన నేనే లబ్ధి పొందుతున్నానండి. నాకు ఇల్లు వచ్చింది, పథకాలు వచ్చాయి. ఇంతకన్నా ఏం కావాలండి మనం బతకడానికి? ఇన్ని చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేయాలి, ఖచ్చితంగా వెయ్యాలి సార్. మరి చంద్రబాబు నాయుడు ఈ పథకాలన్నీ వేస్ట్ అంటున్నాడు. ఆయన చెప్తారండి, ఏది చెయ్యరు. ఈయన చేసి చూపిస్తారు. అదే ఆయనకి ఈయనకి తేడా. చెప్పినవన్నీ చేస్తాడు మన జగన్. అంటే పథకాలన్నీ వేస్ట్ అంటున్నాడు ఆయన. ఏమీ వేస్ట్ కాలేదు సార్, ఏం వేస్ట్ కాలేదు. ప్రతి ఒక్కటి ఉపయోగపడే పథకాలు పెట్టారండి. చదువులు ఉన్నాయి. మాకు 18 ఏళ్ళు ఉండే వాళ్ళకి చూడండి, 18 సంవత్సరాలు 40 సంవత్సరాలకు 18,000 పడేది కూడా పథకమే కదండి. ఆ డబ్బులు కూడా వాళ్ళు వినియోగించుకొని ఏదో దాన్ని పెట్టుబడి పెట్టుకొని ఆడవాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఎవరు చెప్పారండి వేస్ట్ అండి? చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన అంటున్నాడండి. ఆయన చెప్పేది ఏది చేయడు కదా, అందుకే చెప్తాడు అట్లాంటివన్నీ. మరి ఇప్పుడేమో పథకాలు ఇస్తానంటున్నాడు. మరి అవన్నీ మేము నమ్మమండి. ఆల్రెడీ అంతకుముందు చెప్పినాడు. ఆయన ఉన్నప్పుడు ఏది చెప్పారండి? మేనిఫెస్టోలో ఉండేది ఒక్కటైనా నెరవేర్చారు ఆయన? ఆయన పని అయ్యే వరకే చూసుకుంటాడు ఏదైనా కానీ ఏది చెయ్యడు. ఈయన చెప్తే చేసే సీఎం ఈయన. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళిద్దరు సక్సెస్ అవుతారంటారా? సక్సెస్ గురించి మాకు తెలియదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరూ వెనకుండి మేము ఓట్లు వేపించి గెలిపించుకుంటాం. వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. వాళ్ళు రారు కూడా. ఇంకా మరి తిరుపతిలో అగ్నిరెడ్డి పైన మీ అభిప్రాయం? అసలు మన అభివృద్ధి అనేది అక్కడ స్టేట్ లెవెల్ చూసుకుంటే, మన తిరుపతి చూసుకుంటే ఎక్కడ చూసిన రోడ్లు అసలు నేనే ఆశ్చర్యపోతున్నా. ఏ రోడ్డు అసలు ఇంత బాగున్నాయా ఈ రోడ్లు? అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా సైట్ వరకు కూడా కానీ దారి 80 ఫీట్ రోడ్ వేశారని నేనే నమ్మలేదు. దానివల్ల మాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అయింది. కానీ అక్కడ ఫ్లైట్ వాల్యూ పెరిగింది, రోడ్ల వల్ల కూడా చాలా ట్రాఫిక్ తగ్గింది. చాలా బాగా అభివృద్ధి ఉందండి. ఇంకా సారే వచ్చినారంటే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం సార్ని. చాలా అసలు మాకు చాలా అభిమానం అండి అభినయ్ రెడ్డి సార్ అంటే. మేము యూత్ అందరినీ ఇచ్చేసి మన ఓటు సార్కే వేయాలని మేమందరూ కలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. సార్కే వేయాలని ఓటు కూడా మేమందరూ కలిసి యూత్ అందరినీ ఆయన గెలిపించుకుంటాం.
అమ్మా మీ పేరేం పేరమ్మా? అమ్మా ఏ ఊరమ్మా? అమ్మా, ఒక నిమిషం ఆగమ్మా. ఆ? అమ్మా 2024లో ఎవరు కోటేస్తారమ్మా? జగన్ గారు దేనికని? మంచి జరిగింది, దానివల్ల చాలా పథకాలు వచ్చాయి కాబట్టి జగన్ గారు. అంటే ఇటువంటివి అమ్మఒడి ఇలాంటి చాలా పథకాలు వచ్చాయి. కాబట్టి జగన్ గారు కూడా. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఈయన ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ దాన్ని బట్టి ఉన్నారు. ఎవరంటే నమ్మకం మీకు? జగన్ గారు అంటే మరి తిరుపతిలో భూమన అమ్మిరెడ్డి పైన మీ అభిప్రాయం అమ్మా? బాగా చేశారు. ఏమేం చేశారు? ఈ రోడ్లు అన్ని చాలా చేశారు. మరి ఎవరికి ఓటేస్తారు? అభినయ్ రెడ్డి.